జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగు జోన్. గతంలో మన ఛానల్ ద్వారా ఎన్నో ఆలయాల స్థల పురాణాలని అత్యంత వైభవపేతంగా తెలుసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే ఈనాడు మనకి చాలా విశేషమైనటువంటి ఆలయ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం అనమాట. అయితే ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణువు భక్తులను బ్రోచడం కోసం తిరుమల కొండ మీద వెంకటేశ్వరుడుగా కొలువై ఉన్నాడని అందరికీ తెలుసు. అయితే దానికంటే ముందుగానే శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద అవతరించిన క్షేత్రంగా చెప్పుకునేది ఈ తొలి తిరుపతి క్షేత్రం అన్నమాట. అయితే ఈ తొలి తిరుపతి క్షేత్రం ఎక్కడ ఉంది, దాని స్థల పురాణం ఏంటి, అక్కడ ఆలయ విశేషాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ తొలి తిరుపతి క్షేత్రం ఎక్కడ ఉందంటే మన తెలుగు రాష్ట్రాల్లోని కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి క్షేత్రం ఈ తొలి తిరుపతి క్షేత్రం అన్నమాట. ఇక్కడ స్వామివారి అంటే శ్రీదేవి భూదేవి సమేతంగా శృంగార వల్లభ స్వామిగా మనం దర్శనమిస్తున్నారు. చాలా విశేషమైన దర్శనం అన్నమాట ఇక్కడ మనం జరిగేది. అయితే దీని యొక్క స్థల పురాణం మనకి వెళ్ళినట్టయితే మనకు విష్ణు పురాణం అని భాగవత కథల్లో మనం చెప్పుకున్నట్టయితే ధ్రువోపాఖ్యానం మనం చెప్తుంటారు. అయితే ధ్రువుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు కోసం విశేషమైన తపస్సు చేస్తే ఆ యొక్క ధ్రువుడు కోసం స్వామివారి భూమి మీదకి రావడం జరిగింది. ఆ వచ్చిన క్షేత్రమే, ఆ యొక్క ప్రదేశమే ఈ తొలి తిరుపతి క్షేత్రంగా మన వాళ్ళు ఇక్కడ స్థల పురాణంగా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకనే ఈ యొక్క ఆలయానికి విశేషంగా స్థల పురాణం చూసుకున్నట్టయితే సుమారుగా 9,000 సంవత్సరాల క్రితమే ఏర్పడిన క్షేత్రంగా మనం చెప్తుంటారు అనమాట. అంత పురాతనమైన క్షేత్రం ఈ యొక్క తొలి తిరుపతి క్షేత్రం అన్నమాట. అయితే ఇక్కడ విశేషంగా ఏంటంటే ఆ యొక్క ధ్రువుడు ఏంటి సుమారుగా 5 సంవత్సరాల పిల్లవాడు కదా, అటువంటి పిల్లవాడికి శ్రీ మహావిష్ణు విరాట స్వరూపంగా కనిపిస్తే తన యొక్క అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణు ఏం చేయాలంటే ధ్రువుడు ఏ విధంగా అయితే చిన్న పిల్లవాడుగా ఉన్నాడో అలాగే శ్రీ మహావిష్ణువు చిన్న పిల్లవాడిగా ఆయన దర్శనమిచ్చాడు. అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి ఎవరైనా భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటే ఎవరెవరు ఎంత ఎత్తులో అయితే ఉన్నారో అంతే ఎత్తులు, అంటే సుమారుగా 6 అడుగులున్న ఎత్తు వెళ్ళి స్వామి దర్శిస్తే 6 అడుగుల ఎత్తులోను, 3 అడుగులు ఉన్నవాడు వెళ్ళి దర్శనం చేసుకుని 3 అడుగుల ఎత్తులోను స్వామివారు విశేషంగా మనం దర్శించండి. ఏకైక విశేషమైన క్షేత్రం ఈ శృంగార వల్లభ స్వామి క్షేత్రం. అయితే అలా స్వామివారు అందరికీ ఆనందం కలగజేసుకుంటూ అందంగా మనోహరంగా మనకు దర్శనమిస్తున్నారు కాబట్టి దీన్ని ఇక్కడ శృంగార వల్లభ స్వామి క్షేత్రం అని చెప్పేసి ఇక్కడ మన వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విశేషంగా మనం చూసుకున్నట్లయితే స్వామివారి యొక్క కుడి చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది సుదర్శన చక్రం ఉంటుంది, మరి ఎడమ చేతిలో ఉంటుంది పాంచజన్యం ఉంటుంది. అయితే దానికి భిన్నంగా ఇక్కడికి ఏంటంటే స్వామివారికి కుడి చేతిలో పాంచజన్యం ఉంటుంది, ఎడమ చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఆనాడు ధ్రువుడికి ఏంటంటే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ స్వామిని ఎలా స్తుతించాలో తెలియదు కదా, దానికోసం శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే వేద స్వరూపమైనటువంటి వేదాల సారమైన తన పాంచజన్యం ఏదైతే ఉందో దాన్ని ఎడమ చేతిలోంచి కుడి చేతిలో తీసుకొని ధ్రువుడి యొక్క తలకి స్పృశించడం జరిగిందన్నమాట, అంటే తాకించడం జరిగింది. అలా తాకించినప్పుడు ధ్రువుడికి ఏంటంటే వేదాల సారం మొత్తం కూడా అర్థమై ఆ స్వరూపాన్ని ఒకసారి స్తుతి చేసినమాట. దానికి గుర్తుగా ఈనాటికి కూడా ఆ క్షేత్రంలో స్వామివారికి కుడి చేతిలో పాంచజన్యము ఎడమ చేతిలో సుదర్శన చక్రంతో విశేషంగా మనం దర్శించండి ఆలయం ఈ తొలి తిరుపతి క్షేత్రం అన్నమాట. అయితే ఇక్కడ స్వామివారు వచ్చి విశేషంగా మనం దర్శనమిస్తున్నారు, అంతా బాగా. దాని తర్వాత ఈ క్షేత్రానికి నారద మహర్షి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారు ఒక్కరే కాదు అమ్మవారు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడికి శ్రీదేవి అమ్మవారిని పక్కన ప్రతిష్ఠించడం అనమాట. అలా శ్రీదేవితోనూ శృంగార వల్లభ స్వామి మనం విశేషంగా దర్శించినటువంటి క్షేత్రం ఇది ముని ప్రతిష్ఠగా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ తెలుగు నాటను మొత్తం కూడా పరిపాలించిన రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారా అమ్మవారిని దర్శనం చేసుకుంటారా ఇక్కడ గోదాదేవి కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ గోదాదేవిని కూడా ప్రతిష్ఠించారు. అందుకోసం అని చెప్పేసి ఈ క్షేత్రాన్ని శ్రీదేవి భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి క్షేత్రం అని చెప్పేసి విశేషంగా మనం చెప్పుకోవడం అనమాట. అలా విశేషమైన క్షేత్రం ఈ యొక్క తొలి తిరుపతి క్షేత్రం అన్నమాట. అయితే ఇక్కడ మనం బాగా చూసుకున్నట్లయితే మనకి ఈ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా విశేషాలు ఏంటి అనుకుంటే ఎవరికైనా సంతానం కలగలేదు అనుకోండి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఒక పురాతనమైన బావి ఉందన్నమాట. ఆ బావిలో ఎవరైతే స్నానం చేస్తుంటారో వాళ్ళకి సంతానం అవుతుందని చెప్పేసి ఇక్కడ యొక్క ప్రజల యొక్క ప్రగాఢ నమ్మకం కూడా ఉందన్నమాట. ఆ బావిలో కూడా చాలామంది స్నానం చేసి సంతానాన్ని పొందారు. అలాగే మనకున్నటువంటి 108 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎవరు పుట్టినా సరే ఆ 108 నక్షత్రాలను పుట్టాలి కదా, అటువంటి వారికి ఆ నక్షత్రంతో కానీ ఆ గ్రహాలతో కానీ ఏదైనా బాధ ఉన్నట్లయితే వాళ్ళ కోసం చెప్పేసి ఇక్కడ 108 విశేషమైన వృక్షాలను ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. ఆ యొక్క వృక్షాలకి ఎవరైతే ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి పూజలు చేసుకుంటారో వాళ్ళకి ఆ నక్షత్ర దోషాలకు విముక్తి అవుతాయని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం మనం చెప్పడం జరిగింది. అటువంటి విశేషమైన క్షేత్రం ఈ శృంగార వల్లభ స్వామి క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రం మన తెలుగునాటలోని కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలంలో ఉంది. కాబట్టి మనందరం కూడా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆయన కృపాకటాక్షాలు పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.